బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ విద్యార్థులు కొట్టుకున్నారు. రౌడీల మాదిరి నడి రోడ్డుపై గ్యాంగులుగా విడిపోయి మరీ ఘర్షణ పడ్డారు. బస్సులపై కొందరు రాళ్లు కూడా రువ్వారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంటర్ విద్యార్థులు కొట్టుకున్నారు. రౌడీల మాదిరి నడి రోడ్డుపై గ్యాంగులుగా విడిపోయే ఘర్షణ పడ్డారు. బస్సులపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఇంటర్ విద్యార్థుల మధ్య గొడవ కారణాలేంటి? అంతలాగా అసలు గ్యాంగ్ లాగా విడిపోయి కొట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు కొంచెం కూడా వాళ్ళకి భయం లేదా? అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఉయ్యూరులో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ కొనసాగింది. అయితే ఇటీవల ఇంటర్ పరీక్షలకు ముందు ఇరు వర్గాల మధ్య కూడా ఆర్థిక పరమైనతో పాటు ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కూడా గొడవ జరిగినట్లు తెలుస్తా ఉంది. అయితే ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్జీ కళాశాల సమీపంలో నడి రోడ్డు పైన కాలేజీ విద్యార్థులు గ్యాంగ్ వార్ ని తలపించే మాదిరిగా భయభ్రాంతులు గురి చేసుకుంటూ కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంటర్ ఎగ్జామ్స్ ముగిసిన అనంతరం విద్యార్థులు ఒకరిపై వారు దాడులకు తెగబడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. బస్సుపై రాళ్లు విసురుకుంటూ ఒకరిపై ఒకరు పిడుగుడు గుద్దుకుంటూ కూడా చేశారు. రాళ్ల దెబ్బకు కూడా బస్సు అద్దాలు పగిలిపోయిన ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులే కాదు, చుట్టుపక్కల ప్రజలు కూడా ఒక సినిమాను తలపించే మీదుగా జరిగిన ఈ గొడవలకు సంబంధించి ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని ఇరు వర్గాలని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గత 20 రోజుల క్రితం కూడా వీరి మధ్య జరిగిన స్వల్ప వివాదం సంబంధించి ప్రేమ వ్యవహారానికి సంబంధించి అలాగే ఆర్థిక పరమైన వ్యవహారానికి సంబంధించి కూడా గొడవ జరిగినట్లు పోలీసులు భావించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. సప్తార్ రైట్. అయితే శివ, ఇటు చూస్తే అక్కడ మనం చూస్తున్నాము, రోడ్డు మీదకి వచ్చి మరీ కొట్టుకుంటున్నారు. అసలు లెక్చరర్స్ కానీ జూనియర్ లెక్చరర్స్ కానీ వాళ్ళతో ఉంటూ ఉంటారు. సో బస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు బయటకు వచ్చి ఏమీ అనలేదా వాళ్ళని? కళాశాల ముగిసిపోయిన తర్వాత ఇటు వాళ్ళు అటు వెళ్ళిన తర్వాత ఈ గొడవ జరిగినట్లు కూడా అర్థమవుతుంది. అయితే ఒక్కసారిగా సడన్ గా అందరూ బయటకు వచ్చి గొడవ దిగడంతో లోపల నుంచి బయటకు వచ్చే వాళ్ళు కూడా, అంటే ప్రిన్సిపాల్స్ కానీ లేకపోతే కళాశాల లెక్చరర్స్ కానీ జూనియర్ ఫ్యాకల్టీస్ కానీ ఎవరు కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చేలోపే ఈ గొడవ కూడా జరిగినట్లు అర్థమవుతుంది. మరొక వైపు ఈ గొడవకు సంబంధించి కూడా కళాశాల యాజమాన్యం ఇప్పటి వరకు కూడా ఏ రకమైన స్పందన అయితే చేసిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. సత్తాజ్ మొత్తం మీద పోలీసు అధికారులు అయితే వారిని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.